దాని యూసేజ్ పర్పస్ అయి ఉండాలి తప్పిస్తే నాట్ హెల్డ్ ఫర్ సేల్. అసెట్ విచ్ కెన్ బి ఓన్లీ ఫర్ యూసేజ్ పర్పస్, నాట్ హెల్డ్ ఫర్ సేల్, దాన్ని మనం ఫిక్స్డ్ అసెట్ అంటారు. ఫిక్స్డ్ అసెట్ అంటే ఏంటి? విచ్ ఈస్ నాట్ హెల్డ్ ఫర్ సేల్. ఓకే, which is not held for sale. So for example in the stationery in the examples ఏంటి? examples building, land, furniture, అన్ని బెస్ట్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఎక్సెట్రా అంటే ఏంటి? దీనికి ల్యాండ్ అనేది జస్ట్ మనం యూసేజ్ పర్పస్ కోసం వాడతాం, అంతే. అమ్మడానికి రీసేల్ చేసుకోవడానికి వాడతాం. బిల్డింగ్ కూడా అంతే. ఫర్నిచర్, ఫిక్చర్స్ ఇవన్నీ కూడా కంపెనీలో 1000 అసెట్స్ ఉంటాయి. ఎన్నో 1000 పైన ఉండొచ్చు అసెట్స్. అన్ని అసెట్స్ ఉంటాయి. అసెట్ అక్విజిషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై అసెట్ అక్విజిషన్ అంటే పర్చేస్ చేయటం. ఎవరి దగ్గర నుంచి పర్చేస్ చేస్తాం? అసెట్ని వెండర్ దగ్గర నుంచి పర్చేస్ చేస్తాం. అక్విజిషన్ అంటే పర్చేస్. మరి పర్చేస్ చేసేటప్పుడు ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అంటే, పర్చేస్ చేసేటప్పుడు పర్చేజ్ రిక్విజిషన్, పర్చేజ్ ఆర్డరు, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్, ఈ ప్రొసీజర్ పేమెంట్ సేమ్ ఇట్లాగే ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతారు. అక్విజిషన్ ఫాలో అయ్యేది అదే. అంటే ఏంటి? కంప్లీట్గా పర్చేజ్ ఆర్డర్తో మనకి అసెట్ని కూడా పర్చేస్ చేయొచ్చు అనమాట. పర్చేజ్ ఆర్డర్తో కూడా ఈ అసెట్ని పర్చేస్ చేయొచ్చు. ఈ సినారియో ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, మీకు సెషన్స్ అయిన తర్వాత మీతో ఇది చేయిస్తాను. సో యూసేజ్ నాట్ హెల్డ్ ఫర్ సేల్ అనమాట. ఎగ్జాంపుల్ బిల్డింగ్, ల్యాండ్, ఫర్నిచర్, ఫిక్చర్స్ ఇవన్నీ కూడా టాంజిబుల్ అసెట్స్ అంటారు. ఇంటాంజిబుల్ అంటే వీటి గురించి అవసరం లేదు మనకి. టాంజిబుల్ అసెట్స్ అంటారు. చేసినట్టు ఎవరు చెప్తారు? క్యాపిటలైజేషన్ వన్స్ బిల్డింగ్స్ కానీ కన్స్ట్రక్షన్ పూర్తయి మనం యూసేజ్లో వచ్చినప్పుడు క్యాపిటలైజేషన్ చేస్తాం సార్. వన్స్ యూసేజ్ అది ఓకే, యూసేజ్ స్టార్ట్ అయినప్పుడు క్యాపిటలైజేషన్ చేస్తాం. క్యాపిటలైజేషన్ అంటే మీనింగ్ ఏంటి అసలు? It's nothing but not for 1 year, not for one current period. So it will useful for future purpose also. అసెట్ అంటేనే 1 ఇయర్ కంటే ఎక్కువ, 1 ఇయర్ కంటే ఎక్కువ యూస్ చేస్తే అసెట్ అంటాం బేసిక్గా. అది మినిమం రూల్. అది వాట్ ఈస్ మీన్ బై క్యాపిటలైజేషన్? అసెట్ కి వాల్యూ ఫిక్స్ చేస్తాం సార్ మనం, ఇంత వాల్యూని బ్యాలెన్స్ షీట్ లో చూపించడాన్ని. అంటే ఎప్పటి నుంచి ఆ అసెట్ ని సంబంధించిన వాల్యూ ఇది యూసేజ్ స్టార్ట్ చేస్తాం, ఇది ఒక బ్యాలెన్స్ ఇది అని ఎప్పుడైతే బ్యాలెన్స్ షీట్ లో చూపిస్తామో అసెట్ వాల్యూ, దాన్ని ఏమంటారు? క్యాపిటలైజేషన్ అంటారు. కాబట్టి అసెట్ ని పర్చేస్ చేసినప్పుడు క్యాపిటలైజేషన్ సిస్టంలో ఆటోమేటిక్గా అయిపోతుంది అసెట్ మాస్టర్లో. కాబట్టి ఫస్ట్ మనం అసెట్స్ ని క్రియేట్ చేయాలంటే అసెట్ మాస్టర్ ని క్రియేట్ చేయాలి. తర్వాత క్యాపిటలైజేషన్ చేయాలంటే అసెట్ ని పర్చేస్ చేయాలి. అసెట్ పర్చేస్ చేయడానికి ప్రాసెస్ ఏంటి? అక్విజిషన్ చేయాలి. అసెట్ పర్చేస్ చేయాలంటే చేస్తారు బేసిక్గా. సో పర్చేజ్ రిక్విజిషన్, పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్ రిసిప్ట్. ఓకే, ఇది బేసిక్గా మనకి పర్చేజ్ సంబంధించి అసెట్ అక్విజిషన్ అంటే కొంటున్నాం. ఓకే, సో బ్యాలెన్స్ షీట్లో ఎప్పుడు రాసుకుంటాము? అవి ఎప్పుడైతే మనం పర్చేస్ చేసామో అంటే ఏంటి? అట్ ద టైమ్ ఆఫ్ ఇన్వాయిస్. బేసిక్గా మనం బ్యాలెన్స్ షీట్లో ఇన్వాయిస్ టైంలో ఏం చేస్తాం? క్యాపిటలైజేషన్ చేస్తాం. కాబట్టి బ్యాలెన్స్ షీట్లో అదే క్యాపిటలైజేషన్ అయిపోతుంది ఇన్వాయిస్ టైంలో. ఓకే, మరి ఈ టాపిక్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం రానున్న సెషన్. అసెట్ని ఎలా పర్చేస్ చేయాలి వెండర్ దగ్గర నుంచి? ఒకటి విత్ పర్చేజ్ ఆర్డర్, సెకండ్ వన్ వితౌట్ పర్చేస్ ఆర్డర్.
So we are going to purchase the asset with purchase order and without purchase order. Okay, asset acquisition concept మనం డిస్కస్ చేయబోతున్నాం రానున్న సెషన్లో. నెక్స్ట్ క్యాపిటలైజేషన్ అంటే ఎప్పుడు క్యాపిటలైజేషన్ పర్చేజ్ చేసిన క్యాపిటలైజేషన్. మరి ఈ అసెట్ని నేను 10 లక్షలు పెట్టుకున్నాను. I bought asset with 10 lakhs rupees. After 1 year కూడా సేమ్ కాస్ట్ ని బ్యాలెన్స్ షీట్ లో చూపించాలా? నో. ఏంటి దానికి? డిప్రిషియేషన్ రన్ అవుతుంది. అసెట్ ని పర్చేస్ చేసిన తర్వాత ఆఫ్టర్ 1 year తర్వాత మనం బ్యాలెన్స్ షీట్ లో మనం చూపించాలా వద్దా? బ్యాలెన్స్ షీట్ 1 lakh 10 lakhs చూపిస్తారా, ఇంకా తక్కువ అమౌంట్ చూపిస్తారా? తక్కువ చూపిస్తాం సార్. డిప్రిషియేషన్ అనేది క్యాలిక్యులేట్ డిప్రిషియేషన్ తీసేస్తాం సార్ క్యాలిక్యులేషన్. మన డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ మరి ఏ మెథడ్ ని ఫాలో అవ్వాలి? డిప్రిషియేషన్ క్యాలిక్యులేషన్ విచ్ మెథడ్ వి నీడ్ టు ఫాలో? డిప్రిషియేషన్ ని క్యాలిక్యులేట్ చేయడానికి SAP లో ఏ మెథడ్స్ ఉన్నాయి? అయితే బయట చాలా మెథడ్స్ ఉన్నాయి, చాలా మెథడ్స్ ఉన్నాయి. మనం చదువుకునేటప్పుడు ఇంటర్మీడియట్ బుక్ ఓపెన్ చేస్తే డిప్రిషియేషన్ 1,90,000 మెథడ్లు ఉన్నాయి. సమ్ ఆఫ్ డిజిట్ మెథడ్ ఇలాంటి చాలా ఉంటాయి. ఇక్కడ డిప్రిషియేషన్ ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకున్న మెథడ్స్ SLA టైప్, WDV మెథడ్, ఇంకా మాక్సిమం అమౌంట్ మెథడ్ SAP లో ఉంది. వెల్ మెథడ్, స్ట్రైట్ లైన్ మెథడ్, WDV మెథడ్, మాక్సిమం అమౌంట్ మెథడ్, మల్టీ లెవెల్ మెథడ్, పీరియాడిక్ పొద్దున ఎవరైనా అడిగితే మెథడ్స్ చెప్పాలి. ఓకే, అంటే ఈ టాపిక్ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం టుడే. ఇండెక్స్ మనం ఏ టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాం ఏంటి అన్నది సమ్ ఇండెక్స్. అంటే ఫస్ట్ అసెట్ ని ప్రొక్యూర్మెంట్ చేయడం, తర్వాత డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయడం. డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి మెథడ్స్ ని ఫాలో అవుతాం. స్ట్రైట్ లైన్ మెథడ్ తిరిగి డిప్రిషియేషన్ కీని క్రియేట్ చేయాలి. డిప్రిషియేషన్ కీ అంటాం. దీనికి డిప్రిషియేషన్ కీ. ఇలా మనం డిప్రిషియేషన్ ని క్యాలిక్యులేట్ చేస్తామంటే ఈ మెథడ్స్ ద్వారా. ఇప్పుడు అసెట్ కి యూస్ఫుల్ లైఫ్ యూసేజ్ ఉంటుంది. అసెట్ యూస్ఫుల్ లైఫ్ టాపిక్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. అంటే అసెట్ విత్ పర్చేజ్ ఆర్డర్ తో, అసెట్ మనం డిప్రిషియేషన్ క్యాలిక్యులేషన్ తో, నెక్స్ట్ అసెట్ యూస్ఫుల్ లైఫ్ ఉంటుంది. 10 years 15 years ఇలా యూస్ఫుల్ లైఫ్ ఉంటుంది కదా, 30 years 40 years. సో ఒకవేళ అసెట్ అనేది 10 years పెట్టుకుంటే 10 years అయిపోయింది అనుకోండి, వాట్ నెక్స్ట్ ఏం చేస్తారు? బ్యాలెన్స్ షీట్ ఏం చేయాలి? స్క్రాప్. ఇప్పుడు అసెట్ యూస్ఫుల్ లైఫ్ 10 years వచ్చేసింది, ఏం చేయాలి? స్క్రాప్ చేస్తారు సార్. స్క్రాప్, ఇంకా రీసేల్ చేయడం, రీసేల్, ఇంకా అసెట్ ని జీరో చేస్తారు సార్ యాక్చువల్గా. అవునండి, రీసేల్ చేస్తే ఏమొస్తుంది మనకి? క్యాష్ కానీ క్యాష్ రావచ్చు, గెయిన్ రావచ్చు, లేదా లాస్ కూడా రావచ్చు. అంతేనా? లాస్, ప్రాఫిట్ అండ్ లాస్. అంటే ఏంటి? రిటైర్మెంట్ అని చెప్తే సరిపోతుంది, వీటిలో పెట్టాలి. రిటైర్మెంట్ చేస్తే రిటైర్మెంట్ చేయొచ్చు. రిటైర్మెంట్ లో విత్ కస్టమర్ ఉండొచ్చు, లేదా వితౌట్ కస్టమర్ ఉండొచ్చు. స్క్రాపింగ్ చేసుకోవచ్చు. స్క్రాపింగ్ అంటే ఈ టాపిక్స్ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇది ఫస్ట్ ఏంటో ఇండెక్స్, మీకు ఏమేమి డిస్కస్ చేస్తున్నాం ఓవరాల్ గా అంటే మీకు రేపు పొద్దున తెలిసిపోద్ది. మనం చేసేటప్పుడు ఈ నెక్స్ట్ ఏంటి అన్న ఐడియా వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ది అసెట్, రిటైర్మెంట్, స్క్రాపింగ్. ఓకే, అసెట్ మనకి క్యాలిక్యులేట్ చేయడానికి మెథడ్స్ ఉన్నాయి.
మనకి మెథడ్స్ అంటే ఏంటి అక్కడ వచ్చినప్పుడు చెప్తాంలే. ఒక LSMW ద్వారా ఒకేసారి డిప్రిసియేషన్ పోస్ట్ చేయటం అంటే ఏంటి, ఒక పర్టికులర్గా ఒక అసెట్ డిప్రిసియేషన్ అనేది LSMW ద్వారా ఒకేసారి అప్లోడ్ చేయాలి. అది ఎలాగా అంటే ఏంటి, మల్టిపుల్ అసెట్స్కి ఒక 100 అసెట్స్కి 1000 అసెట్స్కి అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ పోస్ట్ చేయాలి. ఎలాగా అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ పోస్ట్ చేయాలి. ఈ టాపిక్ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. నెక్స్ట్ అసెట్ ట్రాన్స్ఫర్ చేయాలి. జస్ట్ ఈ కోడ్ ఎగ్జిక్యూట్ ఒక అసెట్ నుంచి ఒక ప్లాంట్ నుంచి లేకపోతే ఇంకో ప్లాంట్కి ట్రాన్స్ఫర్ చేయడం ఎట్లా. అండ్ అసెట్ అనేది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంటుంది. అసెట్ అనేది అండర్ కన్స్ట్రక్షన్, దాన్ని మనం AUC లేదా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో ఉంది అంటారు. ఇప్పుడు దీనికి సెటిల్మెంట్ చేయాలి అంటే ఏంటి, ఒక అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు దానికి మెటీరియల్కి ఖర్చులు అవుతాయి, ఎక్స్పెన్సెస్ అవుతాయి, లేబర్కి ఖర్చులు అవుతాయి, ఖర్చులు అవుతాయి, ఓకే, అదర్ ఎక్స్పెన్సెస్ అవుతాయి, ఓకే, మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్స్, అదర్ ఎక్స్పెన్స్ అన్ని ఖర్చులు అవుతున్నాయి. దీనికి మరి AUC అనే హెడ్లో దీన్ని క్యాప్చర్ చేసుకుంటాం. మనం ఫస్ట్ AUC అనే హెడ్తో మనం క్యాప్చర్ చేసుకుంటాం. అసెట్ అండర్ కన్స్ట్రక్షన్లో విత్ ఇంటర్నల్ ఆర్డర్, వితౌట్ ఇంటర్నల్ ఆర్డర్. విత్ ఇంటర్నల్ ఆర్డర్తో అసెట్ ఎలా క్రియేట్ చేయాలి, వితౌట్ ఇంటర్నల్ ఆర్డర్తో కూడా అసెట్ ఎలా క్రియేట్ చేయాలి, అసలు అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ ఎలా చేయాలి, సెటిల్మెంట్ ఎలా చేయాలి అనేవి 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి, విత్ ఇంటర్నల్ ఆర్డర్, వితౌట్ ఇంటర్నల్ ఆర్డర్. సో మనం ఇక్కడ ఇంటర్నల్ ఆర్డర్ అంటే CO మాడ్యూల్లోకి వెళ్తాం. CO మాడ్యూల్ ఇంకా మనం డిస్కస్ చేయలేదు కాబట్టి వితౌట్ ఇంటర్నల్ ఆర్డర్తో మనం అసెట్ సెటిల్మెంట్ చేస్తాం. ఇంటర్నల్ ఆర్డర్ అంటే కాస్ట్ కలెక్టర్ అనమాట. సో మనం స్పెసిఫిక్ ఈవెంట్, బిల్డింగ్ అనేది ఒక స్పెసిఫిక్ ఈవెంట్, ఓకే. సో దీని నిమిత్తం మనం కాస్ట్, ఈవెంట్ నిమిత్తం కాస్ట్ ఎంత అనేది ఇంటర్నల్ ఆర్డర్తో క్యాప్చర్ చేస్తాం, లైక్ కాస్ట్ సెంటర్ లాగా. సో ఇది, సో ఇక్కడ AUCకి అయ్యే ఖర్చు మొత్తం అన్ని కూడా మనం బ్యాలెన్స్ షీట్లో AUC అని పెట్టి హెడ్ని మెయింటైన్ చేస్తాం అన్నమాట. ఇది ఫుల్లీ అసెట్ అయినంత వరకు కూడా. అంటే ఏంటి, అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు, అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయకూడదు. అర్థమైందా? అసెట్ అనేది అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయకూడదు. నెక్స్ట్, అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయకూడదు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే ఇది కన్స్ట్రక్షన్ స్టేజ్లో వచ్చేసిందో, అంటే ఏంటి, ఫుల్లీ అసెట్ ఎప్పుడైపోయిందో, అంటే ఏంటి, AUCలో ఉన్న వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్న అసెట్ ఫుల్లీ అసెట్ అంటే బిల్డింగ్ కింద మారిపోయింది. బిల్డింగ్ అంటే ఫుల్లీ అసెట్, ఓకే. అంటే AUC కాస్ట్ మనం 0 అంటే AUCలో ఉన్న కాస్ట్ని ఓకే ఫైనల్ అసెట్కి ట్రాన్స్ఫర్ చేయాలి, ఫైనల్ అసెట్కి పంపించాలి. దాన్నే మనం సెటిల్మెంట్ అంటాం. అంటే బుకింగ్ అంతా, కాస్ట్ బుకింగ్ అంతా అసెట్ అండర్ కన్స్ట్రక్షన్తో బుక్ చేసుకుంటాం, AUC ద్వారా బుక్ చేసుకుంటాం, ఓకే. AUCలో ఎంతైతే కాస్ట్ ఉందో మనది అసెట్ అనేది మరి అండర్ కన్స్ట్రక్షన్లో నుంచి ఫుల్లీ అసెట్ అయిపోద్ది కదా, అప్పుడు మనం సెటిల్మెంట్ చేస్తాం. సెటిల్మెంట్ అంటే నరుక్కోవడం, కత్తులతో పొడుచుకోవడం కాదు. సెటిల్మెంట్ అంటే పేమెంట్ అని, అదే సారీ, ఈ ఒక అసెట్ నుంచి ఇంకో దానికి ట్రాన్స్ఫర్, సెటిల్మెంట్ చేస్తాం. అంటే అప్పుడు నీకు ఫైనల్గా ఏమవుతుంది అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తాం ముందు, తర్వాత సెటిల్ చేస్తాం. సో ABలో డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఫస్ట్, తర్వాత సెటిల్ చేస్తాం. ఇది ప్రాసెస్ ఉంది.
సెటిల్మెంట్ చేస్తాం అనమాట. సెటిల్మెంట్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఏయూసీలో ఉన్న అమౌంట్ ఎంత అవుతుందో జీరో అయిపోతుంది. మెయిన్ అసెట్ లో ఉన్న బ్యాలెన్స్ మనకి ఏయూసీలో ఉన్న బ్యాలెన్స్ నుంచి మెయిన్ అసెట్ కి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్, దాన్నే మనం సెటిల్మెంట్ చేయాలి, ఫైనల్ సెటిల్మెంట్ ప్రాసెస్ మీకు చెప్పడం జరుగుతుంది. మెయిన్ ఏరియాస్ ఇవన్నీ కోర్ ఏరియాస్. ఆ తర్వాత రియల్ టైమ్ సినారియోస్ కొన్ని, దీంట్లో కామన్ గా ఇంటర్వ్యూలో అడిగే రియల్ టైమ్ సినారియోస్ ఇవి చెప్పడం జరుగుతుంది. అండ్ కొన్ని రియల్ టైంలో వచ్చే ఇష్యూస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇవి మనం చేయగలిగినట్లయితే అసెట్ అకౌంటింగ్ మీద మనం గ్రిప్ వచ్చినట్లు లెక్క అనమాట. అసెట్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ తెలియాలి, అసెట్ సంబంధించి పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయడం తెలియాలి మీకు. నెక్స్ట్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడం తెలియాలి, హ్యూజ్ బల్క్ వాల్యూమ్ ఆఫ్ అసెట్స్ని అప్లోడ్ చేయడం తెలియాలి, డిప్రిసియేషన్ అప్లోడ్ చేయడం తెలియాలి. ఓకే, ఇది మనం చేయగలిగితే అసెట్ అండర్ కన్స్ట్రక్షన్లో అసెట్ మీద మీకు కంప్లీట్ నాలెడ్జ్, మ్యాక్సిమం మీరు నెక్స్ట్ ఏమి ఇచ్చినా సరే ఎత్తుకొని చేసేయగలరు. ఆ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ మేము ఇవ్వగలుగుతాం. ఓకే, కరెక్ట్గా ఇక్కడ నుంచి లెక్కేసుకుంటే, సో ఇది కాబట్టి నవంబర్ కాబట్టి, సో టుమారో డే ఆఫ్టర్ టుమారో మనం ఎట్లా క్లాసిఫై చేసామంటే దీన్ని టుమారో డే ఆఫ్టర్ టుమారో, దీంట్లో ఆర్గనైజ్ స్ట్రక్చర్ ఉంది మళ్ళా. అంటే టుమారో డే ఆఫ్టర్ టుమారో మనకి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అవుతుంది అనమాట, అసెట్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. తర్వాత ఇది కల్లా ఫోర్త్ కల్లా డిప్రిసియేషన్ సంబంధించి కాన్ఫిగరేషన్ అవుతుంది. ఫిఫ్త్ మనకి అసెట్ క్రియేషన్, పర్చేస్ చేయడం, ప్రొక్యూర్మెంట్ అవుతుంది. ఎయిత్ 9th కల్లా మీకు అసెట్ అండర్ కన్స్ట్రక్షన్తో సహా అన్నీ అయిపోతాయి. అంటే మ్యాక్స్ డెడ్ లైన్ 10 రోజులు. ఏంటండి నవంబర్ చూపిస్తున్నానా? సారీ, డిసెంబర్. ఓకే, అంటే ఇక్కడ నుంచి ఈరోజు స్టార్ట్ చేసుకున్నా, ఈరోజు డిసెంబర్ వచ్చేసిందా ఏంటి, 30 చూపిస్తున్నా. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకున్నా 9 రోజులు కన్ఫామ్గా. అంటే 10 రోజులు వేసుకోండి, 11 రోజులు వేసుకోండి, మ్యాక్సిమం 11 అంటే ఇక్కడ దాకా పడుతుంది అసెట్ ఓన్లీ. ఓకే, అండ్ ఇది అయిపోయిన తర్వాత ఇంకా మనకి మెయిన్ కాన్సెప్ట్స్ స్టార్ట్ అవుతాయి. అంటే ఏంటి, న్యూ అసెట్ అకౌంటింగ్, S/4HANA న్యూ అసెట్ అకౌంటింగ్ అండ్ జనరల్ ఈసీసీ అసెట్ అకౌంటింగ్ రెండు కూడా. అసెట్ అకౌంటింగ్ చెప్పిన తర్వాత ఈసీసీలో న్యూ అసెట్ అకౌంటింగ్ డిస్కస్ చేస్తాం. ఓకే, అప్పుడు మీరు FI మీద పర్ఫెక్షన్ సంపాదించినట్టు ఉంటుంది, మినిమం పర్ఫెక్షన్. అంటే ఏంటి, మినిమం మీకు SAP FI2 MM, SAP FI2 SD end-to-end నేర్చుకున్నారు. నెక్స్ట్ P2P ఇంటర్వ్యూస్లో మ్యాక్సిమం అడిగే క్వశ్చన్స్ ఏంటి, OTC, నెక్స్ట్ అసెట్ అకౌంటింగ్. బేసిక్గా వీటిలో చెప్పగలిగితే మనకి మ్యాక్సిమం కంప్లీట్ అయినట్టే. ఓకే, డన్నింగ్. ఇవి ఈసీసీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, ఇవి మెయిన్ కోర్ ఏరియాస్. వీటిలో నుంచి కన్ఫామ్ క్వశ్చన్స్, కన్ఫామ్గా అడిగే క్వశ్చన్స్ ఇక్కడి నుంచే. ఓకే, సో ఇవి మెయిన్. తర్వాత కాన్సెప్ట్ ఉంది న్యూజెల్ అని, అది ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ చెప్పిన తర్వాత చెప్తాను. తర్వాత DME, IDOC ఇవి స్టార్ట్ అవుతాయి. లాస్ట్ 3-4 సెషన్స్ ఇవే ఉంటాయి DME, IDOC మీద. ఓకే, FI2 MM, FI2 SD, P2P, IDOC వరకు ఇవి మెయిన్ కోర్ ఏరియాస్. ఓకే, ఇవి చదువుకుంటే మ్యాక్సిమం మీరు ఇంటర్వ్యూలో ఆన్సర్ స్టాండ్ అవ్వగలుగుతారు, 30 minutes స్టాండ్ అవుతారు ఈ ఏరియాస్లో. ఆ తర్వాత హై లెవెల్ ఏరియాస్, నెక్స్ట్ హై లెవెల్ ఏరియాస్ రైసిఫ్. ఓకే, రైసిఫ్ కాన్సెప్ట్ ఒకటి. తర్వాత ఇది మెయిన్ ఏరియా. ఓకే,
సో ఇంత మన దీంతో పాటు మంత్ ఎండింగ్ యాక్టివిటీ, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ ఇవన్నీ కవర్ అవుతాయి అనుకోండి బేసిక్గా. కాబట్టి ఇది ఒక ఐడియా మీకు అసెట్ అంటే. రేపు పొద్దున్న మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో టేబుల్ కంటెంట్లో అంటే అసెట్ అకౌంటింగ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఉంది. ఓకే, అలాగే డిప్రిసియేషన్ కీకి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఉంటుంది. అలాగే సెటిల్మెంట్కి సంబంధించి అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ సెటిల్మెంట్ సంబంధించి ఇవి మనకి కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. టేబుల్ కంటెంట్లో కాబట్టి అసెట్ అండర్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో వచ్చే కాన్ఫిగరేషన్స్ మీరు అప్పచెప్పాలి. అసలు దీని అర్థం పర్థం అన్నీ కూడా వచ్చేసేయాలి మీకు మొత్తం A to Z. ఎందుకు ఏం మాట్లాడుతున్నాం అనేది నాలెడ్జ్ మొత్తం. ఎవరైనా క్వశ్చన్ అడిగితే అసెట్ క్లాస్ అంటే ఏంటి, అకౌంట్ డిటర్మినేషన్ అంటే ఏంటి, స్క్రీన్ లేఅవుట్ అంటే ఏంటి, ఏ అసెట్ అకౌంట్ అసైన్మెంట్ అంటే ఏంటి అనేది ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అన్నమాట. ఓకే, డిప్రిసియేషన్ కీ అంటే ఏంటి, ఇవన్నీ కూడా. ఓకే, స్క్రీన్ లేఅవుట్ రూల్స్ అంటే ఏంటి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అంటే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో ఉండే కాన్ఫిగరేషన్స్ ఏంటివి మీకు వచ్చేయాలి ప్రస్తుతానికి టుమారో కల్లా. ఇప్పుడు ఏముంటాయి అట్లీస్ట్ ఆ కాన్ఫిగరేషన్, ఆ మెథడ్స్, ఆ కాన్ఫిగరేషన్స్ నోట్కి వచ్చేసేయాలి. ఓకే, ఇవి మనం 2 డేస్లో అయిపోతుంది కాన్ఫిగరేషన్. ఇవి 2 డేస్, మొత్తం కలిపి 4 డేస్, 4 to 5 డేస్లో కాన్ఫిగరేషన్ అయిపోతే మిగతావి మనం ఈజీగా చేసుకోవడానికి మిగతా యూజర్ యాక్టివిటీస్. కాన్ఫిగరేషన్ అయిపోతే మిగతా యూజర్ యాక్టివిటీస్. కాబట్టి మీరు ఏం చేయాలి, ఈరోజు కాన్ఫిగరేషన్ చదువుకోవాలి. ఓకే, ఇది నేను పంపిస్తున్నాను మీకు ప్రస్తుతానికి. ఇది ఈరోజు కంప్లీట్ చేసేసేయండి. కంప్లీట్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో ఇది అట్లీస్ట్ మీకు ఆ లాంగ్వేజ్ బ్యారియర్ ఏదైతే ఉందో ఆ టెర్మినాలజీ బ్యారియర్ అది మనకి మిస్ అయిపోతుంది అనమాట. కంప్లీట్గా రెడీ అప్ అవ్వచ్చు అనమాట. ఓకే, ఇది ఒక ఐడియా మీకు. అసెట్ అకౌంటింగ్ అయ్యేంత వరకు కూడా దీన్ని వేరే వాటితో మధ్యలో ఏమి లింక్ చేయను. ఇదే కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ 10 క్లాసెస్ వరకు ఇదే కంటిన్యూ అవుతుంది. ఓకే, కాబట్టి అందరూ కూడా అటెండ్ అవ్వాలి, అందరూ కూడా మిస్ అవ్వకుండా క్లాసెస్ వినాలి. ఓకే, ఇక్కడ నుంచి క్లాసెస్ అన్నీ కూడా ఇంపార్టెంటే. ఓకే, నేను ప్రొడక్ట్ కాస్టింగ్ సంబంధించిన వీడియో నేను యూట్యూబ్లో పెడుతున్నాను. ఓకే, మీకు అవేమి అర్థం కావు. రీజన్ ఏంటంటే కాస్టింగ్ మీద మీకు ఇంకా నాలెడ్జ్ లేదు, బేసిక్ నాలెడ్జ్ లేదు. ఎవరైతే ఇంటర్నల్ ఆర్డర్ అప్ టు ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ వరకు చేసుకున్న వాళ్ళకి మినిమం నాలెడ్జ్ వస్తుంది. అది హై లెవెల్ కాన్సెప్ట్స్. ప్రొడక్ట్ కాస్టింగ్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్స్, హై లెవెల్ కాన్సెప్ట్స్. నెంబర్ ఆఫ్ సినారియోస్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ సంబంధించి ఉంటాయి. సో మ్యాక్సిమం నేను ఫ్లో చూపిస్తున్నాను మీకు. ఆ ఫ్లో కూడా మీరు ఎక్కడైతే ఏ యూట్యూబ్ ఛానల్ ఫ్లో ఉండదు. అంటే ఏది ఫస్ట్, ఏది సెకండ్, ఏది థర్డ్ అనేది ప్రోడక్ట్ కాస్టింగ్ సంబంధించి ఎక్కడ దొరకదు మీకు. సో ఆ ఫ్లో అనేది నేను డైరెక్ట్గా మీకు పెడుతున్నాం. ఆ ఫ్లో పెడుతున్నాం. ఏది ఫస్ట్, ఏది సెకండ్ అనేది ప్రోడక్ట్ కాస్టింగ్లో చెప్పడం కష్టం. స్టార్ట్ చేస్తారు కానీ అర్థం కాదు. ఎవరైతే ఏ యూట్యూబ్ ఛానల్లో చూసుకోండి. కానీ నేను ఫ్లో పెడుతున్నాను. మీరు ఆ ఫ్లోని అర్థం చేసుకొని ఎవరైతే ఆల్రెడీ ట్రైనింగ్ చేసుకొని కోచింగ్ తీసుకున్నాం ఆ ఫ్లో అర్థం చేసుకుంటే అట్లీస్ట్ మీరు నా వీడియోలు చూసి చెప్పిన ఇంటర్వ్యూలో ప్రొడక్ట్ కాస్టింగ్ మీద నాలెడ్జ్ ఉంది అంటే మంచిగా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. హై లెవెల్ కాన్సెప్ట్స్ మినిమం నాలెడ్జ్ ఉందని చెప్పిన సెలెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎస్ఏపీ నేర్చుకోవడానికి చాలా అన్నీ నేర్చుకోవచ్చు. మొత్తం జీవితాంతం నేర్చుకోవచ్చు. ఎస్ఏపీలో అంత సబ్జెక్ట్ ఉంది. ఎస్ఏపీలో నేర్చుకోవడానికి జీవితాంతం నేర్చుకోవచ్చు. జీవితం అయిపోద్ది అని ఎస్ఏపీ అవ్వదు. ఓకే, ఒక FB 50లోనే మనకు తెలియని ఎన్నో ఉంటాయి.
FB50లోనే తెలియని ఫీల్డ్స్ ఎన్నో ఉంటాయి. కాబట్టి మెజారిటీ ఆఫ్ లెర్నింగ్ కావాలి అనుకుంటే ఎక్కువ రోజులు కూర్చోవాలి. ఒక 6 నెలలు 7 నెలలు 8 నెలలు అలా కూర్చోవాలి. 6 నెలలు 7 నెలలు చెప్పే ఇన్స్టిట్యూషన్ కూడా మనం ఇచ్చే కంటెంట్ FIలో ఎక్కడ ఇవ్వరు. అందులో 100% నేను గ్యారంటీ ఇస్తాను. సో అండ్ ఇంటరాక్షన్ గ్రూప్స్ ఇవన్నీ కూడా మనకి చాలా ఉన్నాయి. కాబట్టి మీరు వీటిని యూటిలైజ్ చేసుకోవాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ చెప్పేది అర్థం అవటం. సో మనం చెప్పే కాన్సెప్ట్స్ ఇంగ్లీష్లో మాట్లాడితే సగం అర్థం అవుతుంది, సగం అర్థం కావు. కాబట్టి మీరు తెలుగులో చెప్తున్నాం కాబట్టి సింపుల్గా అర్థమవుతుంది. అది ఇంగ్లీష్లో అయితే సగం అర్థం అవుతుంది. కాబట్టి మీరు ఇది కూడా గుర్తించాలి. అండ్ నెక్స్ట్ నుంచి మీకు ఇంటర్వ్యూ మెటీరియల్ అనేది గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. వన్స్ ఇంటర్వ్యూ మెటీరియల్ గ్రూప్లో షేర్ చేసిన వెంటనే మీరు ఇంటర్వ్యూ ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. ఓకే, సో ఇంటర్వ్యూలో ఆ మెటీరియల్లో ఇచ్చిన బుక్లు ఏమైతే ఉంటాయో ఆ బుక్ కోర్స్ అయిపోయే లోపల కొన్ని ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చదవాలని చెప్తాను. ఆల్రెడీ ఆఫ్లైన్లో అయితే ప్రింట్అవుట్ చేసేస్తాను, 150 రూపాయలు అవుద్ది సాఫ్ట్ కాపీ. మీరు అది సాఫ్ట్ కాపీ బయట తీసుకోండి, ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని చక్కగా ఇంకా దాన్ని చదవడం మొదలెట్టండి. అండ్ 30 days ఇంటరాక్షన్ గ్రూప్ అయిపోయే లోపల జాబ్ పట్టుకొని వెళ్ళండి.